ఏమైందమ్మా? అడిగితే ఇవ్వట్లేరు మా. ఏం బాటిల్లో గంట సేపు వేయమన్నారా? కొంచెం బాటిల్ పోతే మొత్తం ఇది గొడవ చేస్తారంట. ఇక్కడ ఎవ్వరు గొడవ చేసే వాళ్ళే లేరు. కానీ కార్లు వస్తుంటే కార్ల నిండా నింపుతున్నారు, ఇదంతా చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ ట్యాంక్ ఫుల్. మరి ఈ బాటిల్ తో నేను ఏం అమ్ముకుంటా? నా బండి అక్కడ నిల్చుంది, పెట్రోల్ అయిపోయింది. దాన్ని తోసుకొని రాలేక ఈ బాటిల్ అక్కడ కూరగాయలు ఆమె ఈ బాటిల్ ఇచ్చింది. కనీసం పెట్రోల్ బంక్ దాకా వస్తుందేమో అని నేను తీసుకొని వస్తే అది మధ్యలోనే ఆగిపోయింది. అబ్బాయి లైన్ లో ఉండండి, బాటిల్లో వస్తామంటారా? మీరు లైన్ లో ఉన్నా కూడా పోయారంట, బాటిల్లోనే పోయారంట. మరి గతంలో ఇన్సిడెంట్స్ అయినాయి బాటిల్లో ఏదో మరి డబ్బాలలో పోసినప్పుడు ఏం లేదు. ఈ డబ్బా నేను ఏం చేసుకుంటా అంటే జెన్యున్ ఉన్న వాళ్ళకి పోయారు వీళ్ళు. ఇప్పుడు ఈ ఆటో వీళ్ళు వచ్చి పక్కకు పెట్టుకొని ఉన్న వాళ్ళకి వస్తారు. ఆటోలకు కూడా తక్కువ పడుతుందమ్మా, ఫుల్ ట్యాంక్. ఆ కార్లు ఎంతైతే పడుతున్నాయి అంతా వీళ్ళని ఈ బాటిల్ పోయడానికి వీళ్ళు పెద్ద మొత్తం ఇంకా ఎట్లయిపోయిందంటే మొత్తం వీళ్ళదే కాన్స్టిట్యూషన్ లెక్క చేస్తున్నారు. పెద్దరికం అయిపోయింది. ఇంకా మా పెట్రోల్ మేమే, ఇంకా మా దగ్గర లేకుంటే ఇంకా మీకు గతి లేదు అన్నట్టుగా ఉన్నారు. గాడేమో మొత్తము షట్ డౌన్ చేసేసుకున్నాడు. మరి ఏంది ఇప్పుడు బాటిల్లో పోయినంటున్నారు బంక్ వాళ్ళు, ఏంది మరి మీ పరిస్థితి ఏంది? అదే అడుగుదామని నిల్చున్నాను మా నేను. లేదా మా అబ్బాయిని ఇంకా తోసుకుంటే ఎవరినో వాళ్ళ ఫ్రెండ్ నన్ను తీసుకోండి అన్న రాని ఇప్పుడు ఫోన్ చేసినా ఇంకా గంట అయింది. ఒకవేళ మరి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా, మీ అబ్బాయో మీకు సంబంధించిన వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ బాటిల్లో నింపుకొని మీ వెహికల్ లో పోసుకోవాల్సిందే డైరెక్ట్. మరి పోస్తారో లేదో తెలియదు. మళ్ళీ లేకపోతే మళ్ళీ లైన్ నిల్చోండి అంటారో లేదో. గంట నుంచి నిల్చున్నా అంటే నాకు బండి వస్తే నేను ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ముందడ పెడితే నువ్వు ఇప్పుడే వచ్చినావు ముందడ పెట్టినావు అని కూడా గొడవ పడతారేమో అనేది కూడా డౌటే. అబ్బాయి బాటిల్లో మాత్రం ఖచ్చితంగా లైన్ లో ఉన్నా పోసేది లేదు, డైరెక్ట్ వచ్చినా పోసేది లేదు. ఎట్లా చేస్తున్నారు? వేరే వేరే వాళ్ళకేమో చేస్తున్నారు మమ్మల్ని. ఇంకో ఈ ఆటో నిల్చో అబ్బాయి వస్తాను అన్నట్టుగా ఈ ఆటో అబ్బాయికి చెప్తున్నారు, మిగతా వాళ్ళకి చెప్తారు. ఇంట్లో కామన్ మ్యాన్ కి ఎక్కడ ఇది లేదు. వీళ్ళు కూడా కామనే, కానీ వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రాలు ఇస్తున్నారో నాకు తెలియదు. మీకు తెలిసిందమ్మా, పెట్రోల్ గానీ డీజిల్ గానీ ఫ్యూయల్ రేట్లు పెరగడం వల్ల చాలా మంది ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. తక్కువ కొట్టించుకున్న వాళ్ళు ఫుల్ ట్యాంకులు చేయించుకుంటారు. దాని వల్ల కూడా స్టాక్ అయిపోతుంది అని చెప్పి. ఇప్పుడు ఈ కార్లు వచ్చేటోళ్ళు అబ్బాయి మొత్తం ఫుల్ ట్యాంక్. అతనైతే మొత్తం ఎంతసేపు ఆమె అందులో పెట్టేసి ఇంకా పక్కకు నిల్చింది ఒక 10-15 నిమిషాలు. ఫుల్ అయిన దాకా వెయిట్ చేయాలి. దీంట్లో పోస్తే ఎంత అవుతుంది మరి? అది వాళ్ళ ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అబ్బాయి. యాక్చువల్ గా బాటిల్లో పోయడానికి గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చింది. యాక్చువల్ గా బాటిల్లో పొయ్యాలి, అది పొయ్యట్లేరు వీళ్ళు. రూల్ బాటిల్లో పోయకూడదు, కొన్ని ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. బాటిల్లో పోస్తేనే లేదు వీళ్ళు అన్ని ఏమో సెట్ చేసుకుంటారు కదా. బాటిల్లో పోస్తే కరెక్ట్ గా లెక్క తెలుస్తుంది. అదే బాటిల్లో పోయలేదు అనుకో, దాంట్లో పోస్తే మనకి ఎంతో లెక్క తెలియదు. సో అది కూడా వీళ్ళకు ఒక వాళ్ళకి సెట్టింగ్స్ ఉంటాయి. బాటిల్లో పోస్తే అసలు నాకు డౌటే వస్తుంది. అసలు వీళ్ళు ఎందుకు బాటిల్లో పోయట్లేదు? ఇది తీసుకొని వెళ్ళినా నేను అక్కడ పోసుకుంటే నీకు డబ్బులు ఇస్తున్నాను కదా. మరి ఏం లాజిక్ నాకు అర్థమైతే లేదు. మా బండి అక్కడ ఆగిపోయింది, నాకు బండి ప్రాబ్లం ఉంది అంటే అది ఇస్తలేరు వీళ్ళు. ఒక ఆడపిల్లలై ఉండి కూడా అరే ఆమె పోనీలే ఇంతసేపు నిలబడ్డదని ఏ మాత్రం కూడా ఇది ఆలోచిస్తలేరు వీళ్ళు. మరి వేరే వేరే వాళ్ళకి అందరు కూడా ఇంత కార్లు వచ్చి దాన్ని నిండా పోస్తుంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? మిగతా వాళ్ళు కూడా ఎట్లా ఉంటున్నారో నాకు అర్థమైతే గంట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను.